దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? అందరు మార్నింగ్ లేచారా? ఉదయకాల ప్రార్థన, లేకపోతే మార్నింగ్ చలికి ఇంకా పడుకుందామని పడుకుంటున్నారా? కానీ దేవుడు మనకిచ్చిన చక్కటి సమయం మార్నింగ్ ప్రేయర్. అందుకని డివోషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు కూడా వ్యక్తిగత ప్రార్థన, ఈ దినం దేవుని వాగ్దానం చదవటం, ప్రార్థించటం చాలా ప్రాముఖ్యం. దేవుడు నమ్మదగిన వాడండి. ఆయన మనల్ని విడిచిపెట్టడు. ఆయన మన పక్షంగా వ్యాజ్యమాడే దేవుడు. మన కష్టం నుంచి విడిపించగలరు శక్తిమంతుడు ఆయన. అందుకనే ఈరోజు యేసయ్య మనతో ఉంటే చాలు. అంతేకాక ఇంకా మీరు మారు మనసు పొందలేదా? యేసుని సొంత రక్షకుడిగా తీసుకోకపోతే మీ హృదయంలో, యేసు నేను పాపిని, నా హృదయంలోకి రా అంటే ఈరోజు యేసయ్య నీ హృదయంలోకి వస్తాడు. నీకు నిత్య జీవం, పరలోకం ఉంటుంది, పాపక్షమాపణ ఉంటుంది. కాబట్టి యేసయ్య నమ్ముకున్న మనము ఈ లోకంలో ముందుకు సాగుతున్న ప్రజలైన అనేక మంది దేవుని బిడ్డలు వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు. కష్టంలో వస్తే కృంగిపోతున్నారా? బాధలు వస్తే కృంగిపోతున్నారా? నష్టంలో వస్తే బలహీనమైపోతున్నారా? దేవుడు ఉన్నాడు నీ పక్షంగా, నా పక్షంగా. ఆయన తప్పకుండా న్యాయం తీరుస్తాడు, వ్యాజ్యమాడతాడు. కష్టకాలంలోనేనండి దేవుని ప్రేమ ఏంటో మనకు అర్థమయ్యేది. మనుషులు ఏంటో అర్థమయ్యేది, దేవుడు ఏంటో అర్థమయ్యేది. మనుషులు అంతే కదా, వాళ్ళ పరిధి దాటారంటే వెళ్ళిపోతారు. కానీ దేవుడు అంటే మన విషయంలో ఏదైనా జస్ట్ కష్టం కలిగిందంటే వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ దేవుడు ఇప్పుడు అలా విడవడు. ఆయన కష్టకాలంలోనే ఉండే దేవుడు. నిష్కలంకమైన ప్రేమ దేవుని ప్రేమ, అందులో కల్మషం లేదు. కాబట్టి ఈరోజు మీరు చూస్తున్నారు, చదువుకుందాం. చక్కటి శ్రేష్టమైన వాగ్దానం నేను చదువుతున్నాను. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం లాస్ట్ మాటగా చదువుతున్నాను. ఇక్కడ నిలబడిన వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకు ఇత్తును. అంటే దేవుడు ఆ దినాల్లో ఆయన ప్రజలకి, యాజకులకి ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యం. వింటున్నారా? ఈరోజు నీకేమి లేకపోయినా ఆయన సన్నిధిలో నిలబడే కృపా భాగ్యం ఏమక్కర్లేదండి. ఆయన సన్నిధే ఉంటే అన్నీ మనకు చాలు. మన ఆత్మీయ విషయంలో, ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు, కుటుంబ విషయాలు, ప్రతి విషయంలో కూడా ఏం కావాలా? దేవుని సన్నిధి. నా సన్నిధిలో నిలిచే భాగ్యం ఇస్తా అంటున్నాడు. ఈరోజు దేవుడు నీకు, నాకు, ఇక్కడ యాజకులకి, దేవుని బిడ్డలకి వారి వారి పరిస్థితులలో వారికి చూపిన కృప, వారికి ఇచ్చిన బలము, వారికి ఇచ్చిన వాగ్దానం నీకు నాకు ఇస్తున్నాడు. ఏమనంటే, నువ్వు నా సన్నిధిలో నిలువబడేటట్లుగా, నిన్ను నిలబెట్టినట్లుగా నేను చేస్తాను. నా సన్నిధి నిలిచే భాగ్యం అంటే ఎంత భాగ్యం అంటే అది ఇహలోక భాగ్యం కంటే గొప్ప భాగ్యం. అందుకనే దేవుడు ఈరోజు ఒక గొప్ప భాగ్యమును నీకు నేను ఇస్తున్నాను. ఏంటి ఆ భాగ్యం? నా సన్నిధిలో నిలబడే భాగ్యము నీకు ఇవ్వబోతున్నాను. ఎంత మంచి వాగ్దానం! అంతకంటే ధైర్యం ఏది లేదు మనకి. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానాన్ని బట్టి దేవుని స్తుతించండి, దేవుని కృతజ్ఞతలు చెల్లించండి. ఆయనలో నిలబడే భాగ్యం. కాబట్టి నాతో అంటుకట్టబడే భాగ్యం, నాతో స్థిరపడే భాగ్యం దేవుడిచ్చే ఆ గొప్ప కృపకే దేవుని స్తుతిస్తూ నా సన్నిధిలో నిలిచే భాగ్యం నీకు ఇస్తాను. కాబట్టి దేవునితో ఆ గొప్ప కృప పొందే ఆ భాగ్యాన్ని బట్టి దేవునికి స్తుతిస్తూ అందరం దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. ఈరోజు వాగ్దానం, నా సన్నిధిలో నిన్ను నిలబెట్టుదును, ఆ భాగ్యం నీకు ఇస్తాను. నిజమైన భాగ్యం ఏంటో నీకు నేను ఇస్తాను. కాబట్టి ధైర్యంగా ఉండండి, దేవునికి థ్యాంక్స్ చెప్పండి, ప్రార్థన చేసుకుంటాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? రక్షణ లేని బిడ్డలకు రక్షణ, పాపక్షమాపణ, రోగ వ్యాధులతో ఉన్న వారికి స్వస్థత, బంధకంలో ఉన్న వారికి విడుదల, శాపంలో ఉన్న వారికి విడుదల, విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి, గర్భం లేని స్త్రీలు గర్భాలు తెరవబడాలి. ఎవరైతే రోగాలతో ఉన్నారో ఇప్పుడు యేసు పొందిన గాయముల వలన వారికి స్వస్థత నాయన. కృంగిన వారిని లేవనెత్తు, నిరీక్షణ లేని వారికి సహాయం చేయి నా తండ్రి. ఇతర దేశాలు మా ప్రియులు ఎవరు ఇబ్బందులు పడుతున్న వారికి బంధకం నుంచి తొలగించి మంచి సొల్యూషన్స్, ధైర్యాన్ని ఇచ్చి వారి దేశ ప్రజలని, వారిని రక్షించమని ప్రార్థన చేస్తున్నాను. ఏ గృహంలో రక్షణ లేవో నాయన, ప్రతి కుటుంబం రక్షించబడాలి ప్రభా. అంతేకాక నేను ఎవరెవరు తప్పి తొలగి పడి చెడిపోయి ఉన్నారు వారు బాగుపడాలి. ఎవరైతే జారిపోయిన స్థితిలో ఉన్నారో, విడవబడిన స్థితిలో ఉన్నారో లేపబడాలి నాయన. ఏ కుటుంబాల్లో కోర్టు కేసు ఉందో విడుదల కలగాలి. ఎవరింట్లో రోగాలు, అప్పులు, ఏ బాధలున్న విడుదల కలగాలి నాయన. కోర్టు సమస్యతో పాటు నేను భూ సంబంధమైన సమస్య, ఇతరులకు వారు డబ్బు ఇచ్చి వారు డబ్బు తీసుకొని విసిగిస్తున్న వారి చేతుల నుంచి విడిపించండి అయ్యా. భారతదేశాన్ని రక్షించండి. క్రైస్తవ సేవకులు, సంఘాలని, సేవకురాలు, వారి కుటుంబాన్ని మీరు ప్రొటెక్ట్ చేయండి నాయన. కల్వరి మినిస్ట్రీ మీద నీ సన్నిధి తోడుగా నిలిచే భాగ్యం ఇచ్చి నువ్వు నడిపించండి. అంతేకాక ప్రభా, ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని బ్లెస్ చేస్తూ గొప్పవారు కావాలని ఆశీర్వదిస్తున్నాం. ఆ కుటుంబం నీ సన్నిధిలో నిలకడగా ఉండే భాగ్యాన్ని ఇవ్వండి. బర్త్డే బిడ్డలను దీవిస్తూ వారిని వర్ధలు చేసి మీ సన్నిధి తోడుకుంచమని, ప్రతి వారికి వాగ్దానం వెళ్తుండగానే వారి బంధకాలు తొలగిపోయినట్లుగా సహాయం చేయమని
యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయం నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని స్తుతించండి. మీ కష్ట దుఃఖ సమయాల్లో దేవుని గట్టిగా పట్టుకోండి. ఏ విషయంలో మీరు కృంగిపోకండి. దేవుడు నమ్మదగిన వాడు, ఆయన మనల్ని విడిపిస్తాడు, తప్పిస్తాడు. ముఖ్యంగా మీరు ఈ ఉదయకాల వాగ్దానాన్ని, ఉదయకాల ప్రార్థన అందరికీ తెలియచేయండి. మరి ఈ రోజు కూడా మీరు బెల్లంపల్లి రావాలంటే శనివారం మాత్రమే రావాలి. మీరు శనివారం సాయంకాలం సభ జరుగుతుంది బెల్లంపల్లిలో. ఆదివారం మొదటి ఆరాధన చూసుకుని వెళ్ళొచ్చు. హైదరాబాద్, సికింద్రాబాద్ కల్వరి ప్రామిస్ ల్యాండ్, హయత్ నగర్ దగ్గర కల్వరి ప్రామిస్ ల్యాండ్ ఆదివారం 3 ఆరాధనలు జరుగుతాయి. 3 ఆరాధనలో మీరు పాలు పొందొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ప్రార్థన చేయించుకుని వెళ్ళొచ్చు. డిసెంబర్ 25వ తారీఖు క్రిస్మస్ ఆరాధన మరి బెల్లంపల్లిలో ఉదయం 7 నుంచి 9 సర్వీస్ ఉంటుంది. ఉదయం 7 నుంచి 9 కల్వరి ప్రామిస్ ల్యాండ్, హయత్ నగర్ దగ్గర, హైదరాబాద్ హయత్ నగర్ దగ్గర కల్వరి ప్రామిస్ ల్యాండ్లో ఉదయం 8 నుంచి 10 క్రిస్మస్ సర్వీస్ ఉంటుంది. కాబట్టి పాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్.